సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఘరానా మోసం బయటపడింది. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ ఉద్యోగితో కలిసి బాధితులకు నకిలీ గోల్డ్ బిస్కెట్లు అంటకట్టాడు శ్రీ సాయిరాం జ్యువెలర్స్ యజమాని. తమకు న్యాయం చేయాలంటూ జ్యువెలరీ షాప్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు బాధితులు. శివ 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 అది బిస్కెట్ 100 రావాలి ఉంటుంది. హుజూర్ నగర్ కు చెందిన రమేష్ అనే వ్యక్తి వద్ద 5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు ప్రైవేట్ ఫైనాన్స్ ఉద్యోగి శివ. డబ్బులు తిరిగి ఇవ్వమనడంతో శ్రీ సాయిరాం జ్యువెలర్స్ తో తన బంగారం ఉందని నమ్మబలికాడు శివ. బాధితులు మరో 5 లక్షల రూపాయలు అదనంగా చెల్లించి మొత్తం 10 లక్షల రూపాయల విలువ చేసే 2 గోల్డ్ బిస్కెట్స్ ను తీసుకుని వెళ్లారు. ఏడాది తర్వాత బంగారం అమ్మేందుకు అదే జ్యువెలరీ షాప్ కు వెళ్లిన బాధితులకు షాక్ ఇచ్చాడు యజమాని. అది నకిలీ బంగారం అని దబాయించాడు షాప్ ఓనర్. దీంతో ఓనర్ ను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. శివ చెప్పడం వల్లే నకిలీ బంగారం ఇచ్చినట్లుగా షాప్ ఓనర్ ఒప్పుకున్నాడు. జ్యువెలరీ షాప్ యజమాని ఫైనాన్స్ ఉద్యోగి కలిసి పక్కా ప్లాన్ తో ఈ మోసానికి పాల్పడినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఒక 5 లక్షలు తీసుకుండు వడ్డీగా. 5 కట్టుకుంటే అన్న నాకు ఇంత ఇబ్బంది అవుతుంది, నాకు డబ్బులు కావాలంటే పలానా బంగారం కొట్లో 5 తులాల బంగారం 10 తులాలు 2 బిస్కెట్లు ఉన్నాయన్న, 5 లక్షలు ఇస్తాడు అంటేను ఎక్కడున్నాయి నాన్న అంటే బంగారం కొట్లు ఉన్నాయమ్మా, ఆయనైతే గ్యారంటీ చెప్పిండు. మరి అంటే సరే నాన్న మళ్ళీ ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలంటే బంగారు కొట్టు అని చెప్పిండమ్మా. అంటే సర్లే అయ్యా తీసుకుపోయిపో, మనం 5 లక్షలు ఆడబోతాం, మళ్ళా మనకి 10 తులాల బంగారం వస్తుంది కదా అని చెప్పి 5 లక్షలు ఇచ్చి పంపించినాం. అయినా సరే అని చెప్పి తీసుకొని 5 లక్షలు తీసుకొని బంగారం 2 బిస్కెట్లు ఆయన ఇచ్చి పంపించిండు. అది తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పోతే ఫేక్ అంటుండు. వాడు చెప్పమంటే నీకు చెప్పినా అంటుండు. వాడు చెప్పమంటే నువ్వు చెప్పేది ఏంటండి, నువ్వు చెప్పడం వల్లనే నా కొడుకు డబ్బులు ఇచ్చిండు, లేకుంటే నా కొడుకు ఎందుకు ఇస్తాడు, ఇదేంది ఇప్పుడు ఇట్లా ప్లేట్ మారుతున్నావు అంటే, అవునమ్మా నాకు ఆయనకి 100 లావాదేవీలు ఉన్నాయి, బంగారం నాకు వాడు పెట్టి నా దగ్గర ఎంతో బంగారం పెట్టిండు, నేను అందుకే చెప్పినా ఏంది ఇప్పుడు అని అంటుండు. డబ్బులు ఇవ్వట్లేదు ఏంటి అని అడిగితే బిస్కెట్ ఉంది గోల్డ్ షాప్లో, అక్కడ 5 లక్షలు ఇవ్వండి బిస్కెట్ మీకు ఇస్తామని. సరేలేని గోల్డ్ షాప్ అని కాడిపోతే మా దగ్గర 1 ఇయర్ నుంచి ఇక్కడే ఉంటుంది, వడ్డీ కూడా ఇస్తున్నాడు అని కాగితాలన్నీ చూపించి గోల్డ్ నిజమే అని తీసుకోమని అని చెప్పి మా దగ్గర 5 లక్షలు తీసుకొని బిస్కెట్ ఇచ్చింది. ఇప్పుడు పోయి అడిగితే ఆయన మాకు 1 గంట క్రితం మమ్మల్ని ఇవ్వమంటే మేము ఇచ్చినాము, మనకు గెలవదు అని ఇప్పుడు అంటున్నారు. ముత్తూట్ ఫైనాన్స్లో ఉంటాడు మా ఫ్రెండ్. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, గోల్డ్ జ్యువెలరీ షాప్ యజమానిని పోలీసులు ఏమైనా అరెస్ట్ చేశారా? ఎటువంటి కేసెస్ నమోదు చేశారు? అసలు అప్డేట్స్ ఏంటి రమేష్? పోలీసుల అదుపులో ప్రస్తుతం అతను ఉన్నారు, కానీ గతంలో ఇట్లాంటి ఘటనలు ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. అతను ఆ ముత్తూట్ ఫైనాన్స్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి శివ ఈ విధంగా సాయిరాం జ్యువెలర్స్ లో కలిసి కూడా ఈ విధంగా మోసానికి పాల్పడడం జరిగింది. గతంలో ఇతను 5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకోవడం జరిగింది. హుజూర్నగర్ పట్టణానికి చెందినటువంటి రమేష్ వద్ద 5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకోవడం జరిగింది. ఆ అప్పుని తీర్చడం కోసం కూడా తాను ఆ జ్యువెలరీ షాప్ లో 5 లక్షలకు బంగారం కొన్నాను, ఆ బంగారం బిస్కెట్లు మీకు ఇస్తానని చెప్పగా కూడా అది నమ్మి కూడా నిజం అనుకుని అతను ఇచ్చినటువంటి డబ్బులకు బదులుగా సరిపోవని మరొక 5 లక్షల రూపాయలు ఇచ్చి కూడా ఆ 2 బిస్కెట్లు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. దాన్ని మొత్తం కూడా అదే ఆ బ్యాంక్ లో తాకట్టు పెట్టడం జరిగింది. తీరా మళ్ళీ ఆ అప్పు తీర్చడం కోసం కూడా దాన్ని అమ్ముకుందామని షాప్ కు వెళ్లడంతో అది నకిలీ బంగారం అనే విషయం బయటపడింది. ఒక్కసారిగా ఈ విషయం బయటపడంతో కూడా రమేష్ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళనకు దిగడం జరిగింది. మొత్తం ఆ జ్యువెలరీ షాప్ యజమాని నిలదీయడంతో శివ ఆ చెప్పడం వల్లనే ఈ విధంగా చేశామని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద కుటుంబ సభ్యులంతా కూడా షాప్ వద్ద ఆందోళన చేపట్టడం జరిగింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. ముత్తూట్ ఫైనాన్స్ లో ఆ పనిచేస్తున్నటువంటి ఉద్యోగి శివ దారుణానికి ఒడిగట్టడం జరిగింది. అతను తీసుకున్నటువంటి డబ్బులు తిరిగి చెల్లించేందుకు ఒక పథకం ప్రకారమే తాను ఆల్రెడీ షాప్ లో బంగారం కొనుగోలు చేశాను, ఆ బంగారం తాను ఇస్తానని చెప్పడంతో కూడా ఇటీవల బంగారం ధరలు కూడా ఆకాశాన్ని అంటడం కూడా తను ఇచ్చినటువంటి డబ్బులు రికవరీ అవుతున్నటువంటి ఆ కారణంగానే 5 లక్షలకు బదులుగా మరొక 5 లక్షలు కూడా ఇచ్చి 10 లక్షల రూపాయలతో కూడా అక్కడ బంగారం కొనుగోలు చేయడం జరిగింది. కానీ అది నకిలీ బంగారం అని అతను ఊహించలేదు. ఆ తర్వాత తీరా అమ్ముదామని
అనుకున్న సమయానికి ఇది నకిలీ బంగారం అని తెలియడంతో లబోదిస్తూమంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని శివని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి హుజూర్ నగర్ లో కనపడుతుంది. ఎస్, థ్యాంక్ యూ రమేష్. ముత్తూట్లో చేస్తున్నట్టు వాడు ముత్తూరు పైన శివ